29 లక్షల పంప్ సెట్లు 29 లక్షల పంప్ సెట్లు వ్యవసాయ పంప్ సెట్లకి 17,091 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఆర్థిక శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ చెల్లించింది రైతుల పంప్ సెట్ల కోసం, ఉచితంగా ఇచ్చే కరెంట్ కోసం. ఇది రైతు సోదరుల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆలోచన. అంటే ఫ్రీ పవర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్. ఇది ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని చేస్తున్నాం. అట్లాగే భూమి లేని నిరుపేద ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను పెట్టి వాళ్ళకి కుటుంబానికి 12,000 రూపాయల సంవత్సరానికి ఇస్తా ఉన్నాం. ఇది అతిపెద్ద స్కీమ్. ఇది దేశంలో ఎక్కడా లేదు, కేవలం మన రాష్ట్రంలో. అట్లాగే చేయూత, అందరూ తెలిసింది గత ప్రభుత్వంలో పెన్షన్లు అంటే 15వ తారీఖు 20వ తారీఖు 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు 43 లక్షల పెన్షనర్స్కి 17,563 కోట్ల రూపాయలు 17,563 కోట్ల రూపాయల పెన్షనర్స్కి టంచన్గా ప్రతి నెల ఇస్తా ఉన్నాము, ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్ళు సంబంధించి ఆ ప్రభుత్వం ఏం చెప్పిందో మీకు తెలుసు. 10 ఏళ్ళు ఎక్కడ ఎవరికి ఒక ఇల్లు ఇవ్వలే. మనం 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తామని చెప్పాం, నవ్వారు. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకొని కఠినంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఇళ్ల కోసం ఒక సంవత్సరంలో 22,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేదు. మన ప్రభుత్వం చేస్తాం. 22,500 crores, 4,50,000 houses, each 5 lakh rupees cost. The biggest scheme. ఇందిరమ్మ ఇళ్ళు, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద స్కీమ్. ఇక మహాలక్ష్మి, రాష్ట్రంలో సగభాగం ఉన్న మహిళలందరికీ కూడా మహాలక్ష్మి చూస్తూ ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అనౌన్స్ చేసి దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. దాదాపు 189 కోట్లు జీరో టికెట్లు ప్రయాణాలు జరిగినాయి ఈరోజు రాష్ట్రంలో మహిళలు. దీనికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లించాం. ఇప్పటికీ ఉచితంగా అంటే ఆర్టీసీ మీద వేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మహిళలు తీసుకునే ప్రయాణాలకు సంబంధించిన టికెట్లకు సంబంధించిన ధరని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇప్పటికి 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల టంచన్గా చెల్లిస్తూ 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికి చెల్లించాం. అట్లాగే గృహజ్యోతి, మీ అందరూ తెలుసు, గ్రామాల్లో ఒకసారి పరిశీలన చేయండి. 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి ఫ్రీ పవర్ గ్రామాల్లో 80 నుంచి 85% ఫ్రీగా వాడుకుంటున్నారు. వాళ్ళందరికీ ఫ్రీగా వెళ్తుంది. దాదాపు ఇది 51 లక్షల కుటుంబాలకు, 51 lakh ఫ్యామిలీస్, 1,15,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పెద్ద ఖర్చు అవుతుంది కాబట్టి కొద్దిమందికి రాకపోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో 80% అయిపోయి 51 లక్షల కుటుంబాలకి ఈరోజు ఉచితంగా కరెంటు అన్ని గ్రామాల్లో అందుతూ ఉంది. ఇవన్నీ పేద కుటుంబాలు ఇప్పటికే 2,050 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ చెల్లించింది. ఎల్పిజి సబ్సిడీ, ఇది కూడా 43 లక్షల కుటుంబాలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ 580 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఒకసారి ఆలోచన చేయండి. మన 10 సంవత్సరాల పాలనలో పూర్తిగా గాలి కుదిలేశారు. ఇవాళ 93 లక్షల కుటుంబాలకు, 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 93 లక్షల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు వైద్యం చేయించుకునేటట్టుగా పెంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 93 లక్షలకి కుటుంబాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తా ఉంది. అతి పెద్ద స్కీమ్, దేశంలో ఎక్కడ జరగట్లేదు ఇంత పెద్ద ఎత్తున. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇన్ని లక్షల కుటుంబాలకి ఫ్రీగా ఎక్కడంటే అక్కడ పోయి వైద్యం చేయించుకునేటట్టుగా. దీనికి సంబంధించి
1367 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అట్లాగే వడ్డీ లేని రుణాలు మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా నవ్వారు. 20,000 కోట్ల రూపాయలంటే వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తారట. ఎస్, సంవత్సరం అయిపోయే లోపల 20,000 కోట్లు కాదు, 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళలకు ఇవ్వాలని, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని అనేక పథకాలు తీసుకొని వచ్చి మనం ఆర్టీసీ బస్సులు కొనిస్తున్నాం, క్యాంటీన్లు వాళ్ళకి ఇస్తున్నాం. మీ అందరూ సోలార్ పవర్ని వాళ్ళకి 1000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయడం కోసం ఎంఓయూ చేశాం. ఎక్కడ అందుబాటులో, చివరికి పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం. చివరికి మాదాపూర్లో అత్యంత ఖరీదైంది, బహుశా నాకు తెలిసి దేశంలోనే అత్యంత ఖరీదైన స్థలం. అటువంటి ప్రాంతంలో డ్వాక్రా సంఘాలకు 5 ఎకరాల దాకా స్థలం వాళ్ళకి ఇచ్చి షాపులు పెట్టుకొని మార్కెటింగ్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించి